హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ క్యాటరింగ్ స్టైల్ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు కావాలండి. వీటికి నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు తీసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, పసుపు, కారం తీసుకున్నానండి. ఈ 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, ఈ 1/2 కేజీ వంకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇవి వంకాయలు ముక్కలు కట్ చేసాక వేసుకోవడానికి అన్నమాట. ఈ నీళ్ళని ఒకసారి ఇలా చేతితో కలుపుకోవాలి, ఉప్పు అంతా కరిగేటట్టు. ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెట్టుకుందాము. ఇలా వంకాయ తొడిమిలు తీసేసుకొని 4గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ వంకాయలు కొంచెం సన్నగానే ఉన్నాయి కనుక నేను 4గా కట్ చేసుకుంటున్నాను. దీనికంటే లావు వంకాయలు కానీ తీసుకుంటే కనుక మీరు 6గా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటున్నాను. ఈ ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల త్వరగా నల్లబడిపోకుండా ఉంటాయి. ఈ వంకాయలు మామూలుగా బయట పెట్టేసామంటే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాలు, ఉల్లిపాయలు, వంకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ వంకాయలు నీళ్ళల్లో బాగా ముంచుకోవాలి, లేదంటే నల్లబడిపోతాయి. ఇప్పుడు ఎలా వండాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గి గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసినాయి. దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేయడం వల్ల టమాటోలు బాగా మగ్గుతాయి అన్నమాట. ఇవి ఒకసారి బాగా కలిపి టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గిపోయినాయండి. చూసారా, సగం వరకు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో ఉన్న వంకాయ ముక్కలు తీసి దీంట్లో వేసుకోవాలి. వీటిని పైనుంచి కింద వరకు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉప్పు అంతా బాగా కలిసేటట్టుగా ఈ వంకాయ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి నేను గరిటెతో కలుపుతున్నాను. వంకాయలు కొంచెం మెత్తబడ్డాయంటే వాటిని గరిటెతో కలపకుండా ఇలా తిప్పుకోవాలన్నమాట. నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఇలా కొంచెం మగ్గనియ్యి. ఇది ముక్క చెదిరిపోకుండా నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్నాక దాంట్లో 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు తినగలిగేంత కారం మీరు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా నిదానంగా కలుపుకోవాలి, లేదంటే వంకాయ ముక్కలన్నీ నుజ్జు నుజ్జు అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించాలి, ఈ కారంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మగ్గిపోయాక 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా గరిటెతో నెమ్మదిగా ఆ నీళ్ళు, ఉప్పు, కారం, పసుపు, ఈ వంకాయ ముక్కలు అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది అడుగున. అందులో వాటర్ కొంచెం దగ్గర పడుతుందనగా మూత తెరిచి ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఇంకా గరిటె పెట్టి కలపకూడదండి. ఇదిగోండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో ఇలా తిప్పుకుంటూ ఉండాలి.
దీంట్లో ఇంకా కొంచెం నీరు ఉందండి. ఆ నీరు కూడా ఎగిరిపోయే వరకు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బాగా దగ్గరికి రానిచ్చుకోవడమేనండి. అంతేనండి, క్యాటరింగ్ స్టైల్ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.